ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి మొక్కల పెరుగుదల అభివృద్ధి, దాని ఇంగ్లీష్లో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటామండి. దాని నుంచి బిట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్. ఒక జీవి లేదా దాని భాగాలు లేదా ఒక విడి కణం అంటే ఇండివిజువల్ సెల్స్ పరిమాణంలో జరిగే అనుష్క్రమణీయ ఇర్రివర్సిబుల్ శాశ్వత పెంపును డాష్ అంటారు. పెరుగుదల శక్తి వినియోగంగా జరిగే జీవక్రియలు అంటే నిర్మాణ విచ్ఛిన్న క్రియలు డాష్తో పాటు జరుగుతాయి పెరుగుదలతో పాటు. పత్ర వ్యాకోచం డాష్కు ఉదాహరణ పెరుగుదలకు. మొక్కలు జీవించినంతకాలం పెరుగుదలను అనిశ్చితంగా కొనసాగించడానికి కారణం. కంటిన్యూస్గా అవి గ్రోత్ చూపించడానికి రీజన్ మెరిస్టమ్ విభాజ్య కణజాలం. విభాజ్య కణజాలం క్రియాశీలత వల్ల మొక్క దేహానికి నిరంతరాయంగా ఎల్లప్పుడూ కొత్త కణాలు చేరుతాయి. ఇటువంటి పెరుగుదలను డాష్ అంటారు. వివృత పెరుగుదల రకం ఓపెన్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ అంటాం. మొక్కలు అక్షీయ దైర్ఘ్యవృద్ధిని అంటే అలాంగ్ ది యాక్సెస్ చూపే కణజాలం డాష్. వేరు ప్రకాండ అగ్ర విభాజ్య కణజాలం అంటే రూట్ అండ్ షూట్ మెరిస్టమ్ వల్ల అది అక్షీయ దైర్ఘ్య వృద్ధిని చూపిస్తుంది. పార్శ్వ విభాజ్య కణజాలం, నాళికా విభాజ్య కణజాలం, బెండు విభాజ్య కణావళులు ఇంగ్లీష్లో లాటరల్ సైడ్గా ఉండేదాన్ని లాటరల్ మెరిస్టమ్, వాస్కులార్ కేంబియం, కార్క్ కేంబియం డాష్లలో తరువాత దశల్లో ఏర్పడుతుంది. ద్విదళ బీజ మొక్కలు, వివృత బీజ మొక్కలు. పార్శ్వ విభాజ్య కణజాలం, నాళికా విభాజ్య కణజాలం, బెండు విభాజ్య కణజాలం, బెండు విభాజ్య కణావళులు మొక్క చుట్టుకొలతను పెంచటాన్ని డాష్ వృద్ధి అంటారు. ద్వితీయ వృద్ధి సెకండరీ గ్రోత్ అంటాం. మొక్కజొన్న వేరు అగ్ర విభాజ్య కణజాలంలో ఒక కణం విభజన చెంది గంటలో డాష్ కొత్త కణాలు ఇస్తుంది. ఎంత నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే 17,500. పుచ్చకాయలో కణాలు గంటలో డాష్ రెట్ల వరకు ఇది ఘన పరిమాణంలో పెరుగుదలను చూపిస్తుందంటే ఘన పరిమాణం దాని యొక్క వాల్యూమ్ 3,50,000. మొక్కల్లో తాజా బరువు కానీ పొడి బరువు, పొడుగు, వైశాల్యం లేదంటే ఘన పరిమాణం లేదంటే కణ సంఖ్య, జీవ పదార్థ పరిమాణం పెరుగుని డాష్గా చెప్తారు. పెరుగుదలగా అంటే గ్రోత్గా చెప్తారు. పరాగనాళం పెరుగుదలను పరాగనాళం కిందకి పెరుగుతుంది కదండి, దాన్ని డాష్ అంటారు అంటే దీర్ఘ వృద్ధి టర్మ్స్ ఆఫ్ లెంత్లో చెప్తాం. ఉపరితల వైశాల్యం సర్ఫేస్ ఏరియా పెరగటాన్ని డాష్ అంటారు అంటే పృష్ఠోదర పత్ర పెరుగుదల గ్రోత్ ఇన్ ఏ డార్సీ వెంట్రల్ లీఫ్ అని అంటాం. పెరుగుదల డాష్ కొలవదగినది మెజరబుల్. పెరుగుదలలో 3 దశలు. విభజన దశ, దైర్ఘ్య వృద్ధి, పరిపక్వత. విభజన అంటే మెరిస్టమాటిక్, ఎలాంగేషన్ అండ్ మెచ్యూరేషన్. మనం రూట్ టిప్లో చూసుకుంటే ఎట్ ద ఎండ్ టిప్ని విభజన దశ అంటాం. పైన జరిగేది దైర్ఘ్య వృద్ధి, ఇంకా పైన జరిగేదాన్ని పరిపక్వత. జీవ పదార్థం అధికంగా స్పష్టమైన కేంద్రకం కణకవచం సెల్యులోస్తో ఏ దశలో కనిపిస్తుంది? స్పష్టమైన కేంద్రకం ఉండేది ఎప్పుడండి? విభజన దశ. కణం మధ్య కణద్రవ్య సంబంధాలు అధికంగా ఉండు దశ. కణం మధ్య ప్రతి కణానికి మధ్య కణద్రవ్య సంబంధాలు ఏ దశలో కనిపిస్తాయి అంటే విభజన దశలోనే కనిపిస్తాయి. రిక్తికలు ఎక్కువగా ఏర్పడటం, కణ పరిమాణం పెరగటం, కణకవచ పదార్థాలు కొత్తగా ఏర్పడటం ఏ దశలో కనిపిస్తుంది? రిక్తికలు, కణ పరిమాణం సైజు పెరుగుతుందంట. కొత్త పదార్థాలు ఏర్పడడం అనేది దైర్ఘ్య వృద్ధిలో కనిపిస్తుంది. జీవ పదార్థం అనేది రూపాంతరం చెందటం, కణకవచాలు చాలా గరిష్టమైన మందంతో ఏ దశలో కనిపిస్తాయి అంటే పరిపక్వ దశలో. ఒక ప్రమాణ కాలంలో జరిగే పెరుగుదలను డాష్ అంటారు. పెరుగుదల రేటు గ్రోత్ రేట్ అంటాం. పెరుగుదల రేటు డాష్ విధాలుగా కనిపిస్తుంది, 2 విధాలుగా. కణ విభజనలో పెరుగుదల మనం నార్మల్ న్యూమరికల్ నెంబర్లో 1, 2, 3, 4, 5, 6 అనే ఎక్సెట్రా అన్నమాట ఉంటే ఆ పెరుగుదలను డాష్ పెరుగుదల అంటారు.
అంకగణిత పెరుగుదల, దాన్ని అర్థమాటిక్ గ్రోత్ అని అంటాం. అదే కణ విభజనలో పెరుగుదల 2, 4, 8, 16 డబలింగ్ అనమాట, 32, 64 ఎక్సెట్రాగా ఉంటే ఆ పెరుగుదలని జ్యామితీయ పెరుగుదల, జియోమెట్రికల్ గ్రోత్ అంటాం. అంకగణిత పెరుగుదలలో కణ విభజన జరిగాక ఏర్పడ్డ కణాలలో డాష్ మాత్రమే నిరంతరాయంగా విభజన చెందుతుంది, మిగిలిన కణాలు డాష్ చెందుతాయి. ఒక కణం మాత్రమే నిరంతరంగా విభజన చెందుతుంది, మిగిలిన కణం విభేదనం చెంది డిఫరెన్షియేషన్ చెంది మెచ్యూరేషన్ అవుతాయి. పెరుగుదల రేటుకు సంబంధించి రేఖాచిత్రాన్ని, అంటే ఇది అంకగణిత పెరుగుదల రేటుకు సంబంధించిన రేఖాచిత్రాన్ని డాష్ మరియు డాష్ల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. అంటే పొడుగు, లెంత్ అండ్ కాలం, టైంకి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది, ఎంత టైంలో ఎంత పొడుగు పెరిగింది అని. అంకగణిత పెరుగుదలలో డాష్ వక్రరేఖ వస్తుంది, రేఖాకార లీనియర్ అన్నమాట, స్ట్రైట్ లైన్లో ఉంటుంది, లీనియర్ వక్రరేఖ వస్తుంది. గణిత శాస్త్ర పరంగా అంకగణిత పెరుగుదల ఫార్ములా L1 = L0 + RT. ఇప్పుడు జ్యామితీయ పెరుగుదలలో డాష్ వక్రరేఖ వస్తుందంటే ఎస్ ఆకారపు వక్రరేఖ వస్తుంది. ఎస్ ఆకారపు వక్రరేఖను డాష్ అంటారు, సిగ్మాయిడ్ వక్రరేఖ. సిగ్మాయిడ్ వక్రరేఖలో డాష్ దశలు ఉంటాయి, అంటే మంద దశ, ఘాతాంక దశ, పూర్తిగా ఆగిపోయే దశ. మంద దశని లాగ్ ఫేజ్ అంటాం, లాగ్ ఫేజ్ అంటాం. ఘాతాంక పూర్తిగా ఆగిపోతే స్టేషనరీ ఫేజ్ అంటాం. ఘాతాంక దశకు మరొక పేరు సంవర్గ దశ, ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అంటాం. జ్యామితీయ పెరుగుదలలో పెరుగుదల నెమ్మదిగా జరిగే దశను ఏమంటాము అంటే మంద దశ లేదా లాగ్ ఫేజ్ అంటాం. జ్యామితీయ పెరుగుదల ఎక్కువ వేగంగా నిరంతరాయంగా జరిగే దశ సంవర్గ దశ, ఘాతాంక దశ, లాగ్ ఫేజ్. జ్యామితీయ పెరుగుదలకి ఫార్ములా ఏంటి అంటే పూర్తిగా ఆగిపోయే దశ స్టేషనరీ ఫేజ్. జ్యామితీయ పెరుగుదల ఫార్ములా ఏంటి అంటే W1 = W0 e⁻RT. పవర్ అంటే మనకి స్క్వేర్స్ కదండి, మనకి పెరిగే కణం కూడా 2, 4, 8, 16 అలా స్క్వేరింగ్గా పెరుగుతుంది కాబట్టి దాన్ని e⁻RT అని రాసాం. జ్యామితీయ పెరుగుదల వక్రరేఖ డాష్ అండ్ డాష్కి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది, కాలానికి మరియు అవయవ పరిమాణం, బరువుకి. అక్కడ కాలానికి పొడుగుకి చూపిస్తే ఇక్కడ కాలానికి బరువుకి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఒక ప్రమాణ కాలంలో మొత్తం పెరుగుదలకు సంబంధించిన కొలతల పోలికలను డాష్ అంటారు. మొత్తం పెరుగుదల మీన్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ పెరుగుదలని ఏమంటాము అంటే పరమ లేదా సంపూర్ణ పెరుగుదల రేటు అంటాం, అబ్సల్యూట్ గ్రోత్ అంటాం. ఒక ప్రమాణ కాలంలో ఇవ్వబడ్డ వ్యవస్థలో పెరుగుదలను డాష్ అంటాం. ఇచ్చిన నెంబర్ నుంచి ఎంత పెరిగింది అని చూస్తే సాపేక్ష పెరుగుదల రేటు లేదా ఇంగ్లీష్లో రిలేటివ్ గ్రోత్ రేట్ అంటాం. పెరుగుదలకు కావలసిన పరిస్థితులు, కండిషన్స్ ఏంటి అంటే వాటర్ కావాలి, ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్స్. పెరుగుదలకు కావలసిన ఎంజైమ్స్ క్రియాశీలతకు డాష్ యానకంగా పనిచేస్తుంది. ఏ ఎంజైమ్ అయినా యాక్టివేట్ అవ్వాలంటే మనకి వాటర్ కావాలి. క్రియాశీలతకు కావలసిన జీవక్రియలు జరగడానికి మనకి ఏం కావాలి అంటే ఆక్సిడేషన్ ఆర్ రిడక్షన్ రియాక్షన్స్ అంటే O2 అవసరం. జీవ పదార్థాల సంశ్లేషణ, బాడీలో జీవ పదార్థం సంశ్లేషణ అవ్వాలంటే ఏం కావాలి అంటే స్థూల మరియు సూక్ష్మ ఆవశ్యక మూలకాలు కావాలి. H2O, O2 పోషకాలతో పాటు డాష్ పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. ఉష్ణోగ్రత, కాంతి, గురుత్వాకర్షణ అంటే గ్రావిటీ, ఆవరణ ఎన్విరాన్మెంట్, టెంపరేచర్, లైట్, గ్రావిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అనేవి పెరుగుదలని అలాంగ్ విత్ H2O, O2 పోషకాలతో పాటు ప్రభావితం చేస్తాయి. వేరు, ప్రకాండ అగ్ర విభాజ్య కణజాలాలు, విభాజ్య కణావళి అంటే కేంబియం, మెరిస్టమ్ అండ్ కేంబియం నుంచి ఏర్పడ్డ కణాలు విశిష్టమైన విధులను నిర్వహించటానికి వీలుగా విభేదనం చెంది పరిపక్వమయ్యే క్రియను డాష్ అంటారు. అంటే ఫామ్ అయిన మెరిస్టమాటిక్ సెల్ అనేది ఏం చేస్తుంది అంటే అది డిఫరెన్షియేషన్ జరుగుతుంది. డిఫరెన్షియేషన్ జరిగి పరిపక్వత అవ్వటాన్ని మనం డిఫరెన్షియేషన్ అని అంటాం.
విభేదనం అంటామన్నమాట. విభేదనం చెందేటప్పుడు కణాలలో జరిగే నిర్మాణాత్మక మార్పులు డాష్లో కానీ జరుగుతాయి. ఒక కణం అనేది విభేదనం చెందింది అంటే కణ కవచంలో కానీ జీవ పదార్థంలో కానీ మార్పు జరుగుతుంది. కణాల నుంచి నారు మూలాలు అంటే ట్రాకియరీ ఎలిమెంట్స్, దారులో ఉంటాయి కదా, దారులో ఉండేవి దారు మూల కణాలని, ప్యారెన్కైమాటిక్ టిష్యూ అని ఇలా డిఫరెన్షియేషన్ జరుగుతుంది. అలాగా కణాల నుంచి దారు మూలకణం ఏర్పడటం అనేది విభేదనం. ఈ దారు మూల కణాలను ఏర్పరిచే కణాలను డాష్ కోల్పోతాయి అంటే ట్రాకియరీ ఎలిమెంట్స్లో జీవ పదార్థం ఉండదన్నమాట. బలమైన స్థితిస్థాపక గుణం గల కణకవచాలు డాష్తో నిర్మితం అవుతాయి. నార్మల్గా ఉండేవి అయితే సెల్యులోజ్ ఉంటాయి. అదే స్థితిస్థాపక గల బలమైనవి అంటే లిగ్నిన్ ప్లస్ సెల్యులోజ్ ఉంటాయి. విభజన శక్తిని కోల్పోయి విభేదనం చెందిన సజీవ కణాలు అంటే డిఫరెన్షియేషన్ జరిగిన కణాలు కొన్ని పరిస్థితుల్లో తిరిగి విభజన శక్తిని సంపాదించటాన్ని ఏమంటాము అంటే డీడిఫరెన్షియేషన్ అంటాం, నిర్విభేదనం. విభేదనం చెందిన మృదు కణజాల కణాలు తిరిగి పుంజాంతర బెండు విభాజ్య కణావళి ఇంటర్ఫాసిక్యులర్ అండ్ కార్క్ కేంబియంని ఏర్పరచడాన్ని నిర్విభేదనం అంటాం, డీడిఫరెన్షియేషన్ అంటాం. యాక్చువల్గా అది ఫస్ట్ దేని కింద కన్వర్ట్ అయింది? డిఫరెన్షియేషన్, మృదు కణజాలం. కొన్ని రోజుల తర్వాత మృదు కణజాలం మళ్ళీ విభజన శక్తిని సంపాదించుకొని ఇంటర్ఫాసిక్యులర్ అండ్ కార్క్ కేంబియంని ఫార్మ్ చేయటాన్ని నిర్విభేదనం, డీడిఫరెన్షియేషన్ అంటాం. నిర్విభేదనం చెందిన కణాలు తిరిగి విభజన శక్తిని మళ్ళీ కోల్పోతాయి. విశిష్ట విధులను నిర్వర్తించటానికి వీలుగా పరిపక్వం చెందుతాయి. వీటిని పునర్విభేదనం, రీడిఫరెన్షియేషన్ అంటారు. పునర్విభేదనానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సెకండరీ జైలం, సెకండరీ ఫ్లోయం ఫార్మేషన్, సెకండరీ కార్టెక్స్, సెకండరీ కార్క్ అంటే ద్వితీయ దారు కణజాలం, ద్వితీయ పోషక కణజాలం ఏర్పడటం, ఇవన్నీ పునర్విభేదనానికి ఎగ్జాంపుల్స్. డెవలప్మెంట్, గ్రోత్ అంటే జనరల్గా పెరగటం, డెవలప్మెంట్ అంటే గ్రోత్ ప్లస్ డిఫరెన్షియేషన్ అనమాట. విత్తనం అంకురించడం నుంచి వార్ధక్యం లేదా జీర్ణత అంటే సెనిసెన్స్ వరకు ఒక జీవిత చక్రంలో జరిగే మార్పులను డాష్ అంటారు, అభివృద్ధి అంటాం. డెవలప్మెంట్ ఈక్వల్ టు డాష్ గ్రోత్ ప్లస్ డిఫరెన్షియేషన్. మొక్కలు వాతావరణానికి లేదా జీవిత దశలకు అనుక్రియగా భిన్న రకాల నిర్మాణాలను ఏర్పరచడానికి అవలంబించే వివిధ పద్ధతుల సామర్థ్యాన్ని డాష్ అంటారు. ఏమవుతుందంటే వాతావరణాన్ని తట్టుకోవటానికి అవి లోపల స్ట్రక్చరల్గా కొన్ని చేంజెస్ని చూపిస్తాయి అన్నమాట. అలా చూపించడానికి మనం యూజ్ చేసే వర్డ్ డాష్ అంటే ప్లాస్టిసిటీ అంటాం. ప్లాస్టిసిటీకి ఎగ్జాంపుల్ డాష్ భిన్న పత్రోత్పత్తి. శైశవ దశ మొక్కలలో అంటే జువెనైల్ ప్లాంట్స్లో పత్రాలు పరిపక్వ మొక్కలలోని పత్రాలతో పోలిస్తే ఆకారంలో భిన్నంగా లేనిది. కొత్తిమీర, లార్క్పర్, పత్తి, బట్టర్ కప్పు. ఎగ్జాంపుల్ బట్టర్ కప్పు. ఈ 4 ఎగ్జాంపుల్స్ ప్లాస్టిసిటీకి ఎగ్జాంపుల్సే కానీ పత్రాలు అనేవి శైశవ దశకి పరిపక్వ దశకి తేడా చూపించేవి కొత్తిమీర, లార్క్పర్, పత్తి. బట్టర్ కప్ అనేది ఉండే కండిషన్స్, వాటర్ నీటిలో పెరుగుతుందా గాల్లో పెరుగుతుందా అన్న బేస్ మీద అది డిఫరెన్షియేషన్ చూపిస్తుంది. మొక్కలు నీటి పైన అంటే గాలిలో, నీటి లోపల ఏర్పడే పత్రాలు ఆకారంలో భిన్నత్వం చూపించే మొక్క ఏది అంటే బట్టర్ కప్. శైశవ దశ పత్రాలు పరిపక్వ పత్రాలతో పోలిస్తే ఆకారంలో భిన్నత్వం చూపించే పత్రాలు ఏవి అంటే పత్తి, కొత్తిమీర, లార్క్పర్. జీనస్ నేమ్ అంటే ప్రజాతి పేరు ఏమంటాము అంటే డెల్ఫియం అంటాం. బట్టర్ కప్ యొక్క సైంటిఫిక్ నామం ఏంటంటే రనన్క్యులస్. మొక్కలు అభివృద్ధి పెరుగుదల ప్లస్ విభేదనమే కదా, డాష్ కారకాల మీద ఆధారపడుతుంది. అంతర బాహ్య కారకాలు, ఇంగ్లీష్లో ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ అంటాం. అంతర్కారకాలు డాష్ అండ్ డాష్. అంతర్కారకాలు అనేవి మళ్ళీ 2 రకాలు, కణాంతర్గత, కణాంతర.
కణ అంతర్గత అంటే జన్యు సంబంధమైన కారకాలనేమో కణ అంతర్గత కారకాలు అంటాం. కణ అంతర అంటే మొక్కల పెరుగుదల నియంత్రకాలు అనమాట. మొక్కల పెరుగుదల నియంత్రకాలనే రసాయనాలు అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, వీటిని హార్మోన్స్ అంటాం. కణ అంతర్గత అంటే ఇంగ్లీష్లో ఇంట్రాసెల్యులర్ అంటాం. కణ అంతర అంటే ఇంటర్సెల్యులర్ అంటాం. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఆర్ డాష్ ఇంటర్సెల్యులర్ ఫ్యాక్టర్స్. బాహ్య కారకాలు అంటే ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్, కాంతి, ఉష్ణోగ్రత, నీరు, ఓటు, పోషకాలు. పీజీఆర్ అనగా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, మొక్క పెరుగుదల నియంత్రకాలు. మొక్క పెరుగుదల నియంత్రకాలు వరుసగా డాష్ ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, సైటోకైనిన్స్, ఇథిలిన్, అబ్సైసిక్ యాసిడ్. పీజీఆర్లు డాష్ రసాయన పదార్థాలు, చిన్న సరళ రసాయన పదార్థాలు. మొక్క పెరుగుదల నియంత్రకాలను డాష్ అంటారు. వాటికి మరో పేరు పీజీఆర్కి ఇంకో నేమ్ ఏంటంటే పెరుగుదల పదార్థాలు, పెరుగుదల హార్మోన్స్ అండ్ ఫైటో హార్మోన్స్. మొక్కల్లో ఉండే హార్మోన్స్ కాబట్టి వీటిని ఫైటో అంటే మొక్క, ఫైటో హార్మోన్స్ అంటాం. జతపరచండి. హార్మోన్స్ వాటి రసాయన సంఘటన, కెమికల్ కాంపోజిషన్. ఆక్సిన్స్ ఇండోల్ యౌగికాలు. ఆక్సిన్స్ కెమికల్ ఫామ్లో ఏంటంటే ఇండోల్ యొక్క కాంపౌండ్స్ అవి. కైనెటిన్ ఎడినిన్ ఉత్పన్నాలు. మనకి డిఎన్ఏలో ఎడినిన్, గ్వానిన్, సైటోసిన్, థయామిన్ ఉంటాయి కదా, అందులో ఎడినిన్స్ అనేవి ప్యూరిన్ అనమాట. అది దాని యొక్క ఉత్పన్నం కైనెటిన్. అబ్సైసిక్ యాసిడ్ కెరోటినాయిడ్ ఉత్పన్నాలు. గిబ్బరిలిన్లు టెర్పిన్ యొక్క ఉత్పన్నాలు, టెర్పిన్స్ ఫామ్స్ అనమాట. ఇథిలిన్ వాయువులు. ఇండోల్ కాంపౌండ్స్కి ఏమని చెప్పాను, ఆక్సిన్స్. దాని ఎగ్జాంపుల్ ఇండోల్ 3 ఎసిటిక్ యాసిడ్, IAA. కైనిటిన్ని సైటోకైనిన్ అని కూడా అంటాం. కెమికల్ నేమ్ అంటే 6-ఫర్ఫ్యూరైల్ అమైనో ప్యూరిన్. ప్యూరిన్స్ ఇవి. ఎడినిన్ అంటేనే ప్యూరిన్, అందులో ఎడినిన్, గ్వానిన్ అనేవి ప్యూరిన్స్. పీజీఆర్లు 2 టైప్స్. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ 2 రకాలు. అంటే ఏంటి అంటే మొక్క పెరుగుదలను ప్రేరేపించేవి, మొక్క పెరుగుదలను నిరోధకాలుగా ఉండేవి. ప్రేరేపించే వాటిని ప్రమోటర్స్ అంటాము, నిరోధకాలుగా ఉండే వాటిని ఇన్హిబిటర్స్ అంటాం. మొక్క పెరుగుదల ప్రేరేపించేవి ఎగ్జాంపుల్స్ ఏంటి, డాష్ అంటే ఆక్సిన్స్, సైటోకైనిన్స్, జిబ్బరెలిన్స్. మొక్క పెరుగుదల నిరోధకాలు ఏవి అంటే అబ్సైసిక్ యాసిడ్. వాయురూప పెరుగుదల హార్మోన్, వాయు రూపంలో ఉండి పెరుగుదలని చేసేది ఏదంటే ఇథిలిన్. పెరుగుదలను ప్రేరేపించి నిరోధకంగా ఉండేవి అంటే బోత్ అనమాట, ప్రేరేపిస్తాయి, నిరోధకంగా ఉండేది ఇథిలిన్. ఎక్కువగా చూస్తే నిరోధకంగానే వర్క్ చేస్తుంది. మొక్క పెరుగుదలను ప్రేరేపితం అంటే అర్థం ఏంటి, మొక్క పెరుగుదల ప్రేరేపించటం అంటే కణ విభజన జరగటం, కణ వ్యాకోచం, అనువర్తనం, పుష్పోత్పత్తి, ఫలోత్పత్తి, విత్తనాలు తయారవటం, ఇవన్నీ. మొక్క పెరుగుదల నిరోధకం అంటే అర్థం సుప్తావస్థకు వెళ్ళటం కానీ, అంగాలు రాలిపోవటం కానీ. చార్లెస్ డార్విన్ అండ్ హిస్ సన్ ఫ్రాన్సిస్ డార్విన్ డాష్ మొక్క యొక్క ప్రాంకుర కంచుకం పైన డాష్ కాంతి అనుక్రియగా ప్రయోగం చేశాడు. ఏ మొక్క, కొలియోప్టైల్ అంటాం. ప్రాంకుర కంచుకం అంటే మన టిప్పుకు పైన ఉండే క్యాప్ లాంటిది. ఏ గడ్డిలో చేశారు అంటే కెనరీ గడ్డి అనే మొక్కలోని ఏకపార్శ్వ కాంతిని, ఒకే సైడ్ నుంచి లైట్ని పంపించి ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఇది దేనికోసం చేశారు అంటే చేసేటప్పుడు తెలీదు, బట్ అలా చేసినప్పుడు వాళ్ళకి తర్వాత కనుక్కున్నది, వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఆక్సిన్స్ అని అర్థమైంది. కాంతి పడే డాష్ వైపు పెరుగుదల చూపించి డాష్ వైపు వంగేటట్లు చేస్తుంది ఏకపార్శ్వ కాంతి. కాంతి పడే వైపే పెరుగుదల చూపించి కాంతి పడే వైపుకే వంగుతుంది. మనం ఎటు నుంచి కాంతి పెడుతున్నామో అటు సైడ్కే మొక్క వంగడం అనేది చూస్తాం. ఎందుకు అంటే ఎక్కడ కాంతి పడిందో ఆ వైపుకే పెరుగుదల చూపిస్తుంది కాబట్టి. డాష్ ఆక్సిన్ను డాష్ మొక్క నారు మొక్క యొక్క ప్రాంకుర కంచుకం నుంచి వేరు చేశారు. డాష్ ఆ సైంటిస్ట్ నేమ్ ఏంటంటే ఇప్పుడు ఆక్సిన్స్, డైరెక్ట్గా ఆక్సిన్స్ అని పేరు పెట్టింది మరి FW వెంటనే అనుకోవాలి. FW వెంట ఏం చేశారు అంటే వరి మొక్క యొక్క ప్రాంకుర కంచుకం మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి దాని నుంచి అతను సెపరేట్ చేసింది ఏది అంటే ఆక్సిన్స్ అనమాట. FW వెంట ఆక్సిన్స్ను ఓట్ మొక్క
ఓటు మొక్క యొక్క నారు మొక్క మీద ప్రయోగం చేసి ప్రాంకుర కంచుకం నుంచి దాన్ని వేరు చేశారు. ఆక్సిన్స్ అని పేరు పెట్టింది కూడా ఎఫ్డబ్ల్యూ వెంటే. ఎక్స్పెరిమెంట్స్ చేసింది ఎఫ్డబ్ల్యూ వెంటే, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసింది. తెలియకుండా ఎక్స్పెరిమెంట్స్ చేసింది డార్విన్, ఫ్రాన్సిస్ డార్విన్. వాళ్ళు చేసింది దేని మీద అంటే కెనరీ గడ్డి మీద చేశారు. జిబ్బరిల్లా ఫ్యూజికోరే అనే శిలీంధ్రం డాష్ వ్యాధిని డాష్ నారు మొక్కలో కలుగజేస్తుంది. ఈ శిలీంధ్రము బకనే అనే వ్యాధిని వరి నారు మొక్కల్లో కలిగించిందంట. బకనే డిసీజ్. బకనే డిసీజ్కి మరో పేరేంటి అంటే ఫూలిష్ సీడ్లింగ్ అనమాట. మొక్క పెరుగుతుంది, పెరిగిపోతుంది, కానీ సీడ్లింగ్స్ అయితే రావు. జిబ్బరిలిన్ మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే కురసవ. ఈ కురసవ డాష్తో ఆరోగ్యవంతమైన మొక్కన యొక్క ఆరోగ్యవంతమైన వరి నారుతో అభిచర్య జరిపించినప్పుడు వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఇతను ఒక వరి నారును తీసుకొని, అది ఆరోగ్యవంతమైనది, దేంతో అభిచర్య చేశాడు అంటే సూక్ష్మజీవ రహితం చేయబడిన శిలీంధ్రపు గాలితంతో. అయినా వ్యాధి లక్షణాలు కనిపించాయి. సూక్ష్మజీవ రహితం చేయబడ్డ శిలీంధ్రపు గాలితం అంటే స్టెరైల్ ఫిల్టరేట్ ఆఫ్ ది ఫంగస్. సైటోకైనిన్కి మరో పేరు కైనిటిన్. సైటోకైనిన్ మీద ప్రయోగాలు చేసినది స్కూగ్ అండ్ మిల్లర్. కైనిటిన్ ఉండే పదార్థాలు, మనకి కొన్ని పదార్థాలు ఇస్తాడు, అంటే ఇప్పుడు వీటిలో ఏదో ఒకటి ఇచ్చి ఇది ఎందులో ఉంది అని అడుగుతాడు. నాళికా కణజాల నిష్కరణ, ఈస్ట్ నిష్కరణ, కొబ్బరి పాలు, డిఎన్ఏ. ఇంగ్లీష్లో ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ వాస్కులర్ టిష్యూ. మనం వాస్కులర్ టిష్యూని ఎక్స్ట్రాక్ట్ చేస్తే అందులో మనకి సెల్ డివిజన్ జరుగుతుంటుంది కాబట్టి ఖచ్చితంగా కైనిటిన్ ఉంటుంది. ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్లో కూడా కైనిటిన్ ఉంటుంది. కోకోనట్ మిల్క్ అండ్ ఎనీ డిఎన్ఏలో మనకి కైనిటిన్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏలో ఏ హార్మోన్ ఉంటుందని ఇవ్వచ్చు, కొబ్బరి పాలలో ఏ హార్మోన్ ఉంటుందని ఇవ్వచ్చు. క్వశ్చన్: కణద్రవ్య విభజనను ప్రేరేపించే హార్మోన్. కణద్రవ్య విభజనను ప్రేరేపించే హార్మోను కైనిటిన్, అదే సైటోకైనిన్. స్కూగు మిల్లర్లు స్ఫటికీకరించిన హార్మోన్ ఏది అంటే కైనిటిన్నే స్ఫటికీకరించారు. అబ్సైసిక్ యాసిడ్పై డాష్ సంవత్సరంలో డాష్ మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. 1960వ సంవత్సరంలో 3 సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్స్ చేసి 3 వేరు పదార్థాన్ని కనుక్కున్నామనుకున్నారు, కానీ ఆ 3 వాళ్ళు వేరే నేమ్స్ ఇచ్చారు, కానీ అవి ఏంటి అంటే కెమికల్ ఫామ్లో వేసి చూస్తే అవి అబ్సైసిక్ యాసిడే. నిరోధకం బి అనగా అబ్సైసిక్ ఆమ్లం. అబ్సైసిక్ యాసిడ్కి గల పేర్లు: నిరోధకం బి ఎబ్సైసిన్ టు డార్మిన్. డార్మిన్ అని ఏ ఎంజైమ్ అంటారు, ఏ హార్మోన్ అంటారు, ఎబ్సైసిన్ 2ని ఏ హార్మోన్ అంటారని ఇస్తాడు. పక్వం చెందిన ఆరెంజెస్ నుంచి విడుదలైన డాష్లో డాష్ హార్మోన్ ఉంది. డాష్ పదార్థంలో బాష్పశీల అన్నమాట. ఆరెంజెస్ నుంచి వచ్చిన బాష్పశీల పదార్థంలో డాష్ ఉంది అంటే ఇథిలిన్ ఉంది. బాష్పశీల పదార్థం డాష్ ఫలాన్ని తొందరగా పక్వం చేసింది. అది వచ్చి దేన్ని పండించింది అంటే అరటి పండుని. ఇథిలిన్ మీద ప్రయోగాలు చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే కజిన్స్. ఆక్సిన్ ఏ భాషా పదము అంటే, ఆక్సిన్ అనేది ఇంగ్లీష్ భాషా పదం. ఆక్సిన్ ఏ భాషా పదం నుంచి వచ్చింది అంటే గ్రీకు భాషా పదం. ఆ గ్రీకు భాషా పదం ఏది అంటే ఆక్సేన్. ఆక్సేన్ అంటే అర్థం ఏంటి అంటే పెంచగల అని అర్థం. ఆక్సిన్ను మొదటిసారిగా డాష్ నుంచి వేరు చేశారు అంటే మానవుని యొక్క మూత్రం నుంచి వేరు చేశారు. సహజ ఆక్సిజన్లకి ఎగ్జాంపుల్ ఐఏఏ, ఐబిఏ. ఇవి నేచురల్ ఆక్సిజన్స్ అనమాట. ఇండోల్ 3 ఎస్టిక్ యాసిడ్, ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్. కృత్రిమ సంశ్లేషణ చేసిన ఆక్సిజన్స్కి ఎగ్జాంపుల్స్ అంటే ఎన్ఏఏ 2,4D. ఎన్ఏఏ అంటే నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్, 2,4D అంటే డైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్. సాధారణంగా ఆక్సిన్లు కాండాలు, వేర్లు డాష్ నుంచి ఉత్పత్తి జరుగుతాయి. పెరుగుదల కొనల నుంచి, మరి టిప్ నుంచి జరుగుతాయి కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు సైంటిస్టులు కూడా కొలియోటైల్ టిప్ దగ్గర ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. పెరుగుదల కొనల్లో ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఆక్సిన్ను
డాష్ అండ్ డాష్ రంగాల కృషిలో ఉపయోగించారు. వ్యవసాయము, ఉద్యానవనం కృషిలో ఆక్సిన్స్ని వాడుతున్నారు. అన్ని హార్మోన్స్ని యూజ్ చేస్తున్నారు. ఆక్సిన్స్ డాష్లో పుష్పోత్పత్తిని కలిగిస్తుంది. అంటే అనాస, పైనాపిల్ని కానీ ఆక్సిన్తో ట్రీట్ చేస్తే అది పుష్పోత్పత్తిని కలిగిస్తుంది. అంతేకాదు ఒక ఆక్సినే కాకుండా ఇథిలిన్ కూడా డాష్లో పుష్పోత్పత్తిని కలిగిస్తుంది. అంటే ఇది కూడా అనాస అండ్ మామిడిలో పుష్పోత్పత్తిని కలిగిస్తుంది. మామిడిని కానీ అనాసను కానీ ఆక్సిన్స్ ఆర్ ఇథిలిన్ దేంతో ట్రీట్ చేసినా మనకి ఎక్కువగా పుష్పాలు వస్తాయి. కాండ ఛేదనం నుండి వేర్లను డాష్ సహాయపడతాయి. అంటే కాండాల్ని ఛేదనం చేసి వాటిని ఆక్సిన్స్లో కానీ ముంచి తీసి మనం నాటాము అంటే వేర్లు ఫార్మేషన్ జరుగుతుంది. ఫలాలను, పత్రాలను ప్రథమ దశలో అంటే ఎట్ ద స్టార్టింగ్ స్టేజ్లో రాలిపోనివ్వకుండా చేసే హార్మోన్ ఏదంటే ఆక్సిన్. పరిపక్వం చెందాక పత్రాలను, ఫలాలను రాలిపోయేటట్టు చేసే హార్మోన్స్ ఏవి అంటే ఆక్సిన్ యాజ్ వెల్ యాజ్ ఇథిలిన్ కూడా రాలిపోయేటట్టు చేస్తుంది. అగ్రశ్రేణి మొక్కలలో పెరిగే కొనమొగ్గ అంటే ఎపికల్ బర్డ్. పార్శ్వ అంటే లాటరల్ బర్డ్ అనమాట. సైడ్కి ఉండే మొగ్గని పార్శ్వ మొగ్గ అంటాము. కొనకి ఉండే మొగ్గని కొనమొగ్గ ఎపికల్ బర్డ్ అంటాం. పార్శ్వ మొగ్గనే గ్రీవ మొగ్గ అంటారు. లాటరల్ బర్డ్ ఆర్ యాక్సిలరీ బర్డ్. కొనమొగ్గ ఏమో పార్శ్వ మొగ్గ పెరుగుదలను నిరోధిస్తే ఈ దృగ్విషయాన్ని డాష్ అంటారు. అగ్రాధిక్యత, ఎపికల్ డామినెన్సీ అంటాం. ప్రకాండ కొనలను తొలగించటాన్ని అంటే షూట్ టిప్స్ని కానీ రిమూవ్ చేస్తే డాష్ అంటాము అంటే శిరశ్ఛేదనం అంటారు. డీకాపిటేషన్ అంటాం. శిరశ్ఛేదనం ఫలితంగా డాష్ జరుగుతుంది అంటే పార్శ్వ మొగ్గల పెరుగుదల జరుగుతుంది. లేటరల్ బర్డ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఎపికల్ డామినెన్సీ అంటే అగ్రాధిక్యతను కలిగించే హార్మోన్ ఏది అంటే ఆక్సిన్. ఆక్సిన్స్ కానీ మనం చేస్తే మొక్క బాగా పొడవుగా పెరుగుతుంది. సైడ్స్ ఉండే కొమ్మల ఫార్మేషన్ అనేది జరగదు. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే తేయాకు పంటను పెంచటంలోను, కంచెను ఏర్పరచటంలోను, కంచె అంటే హెడ్జ్ మేకింగ్ ఉపయోగించే పద్ధతి ఏది అంటే అగ్రాధిక్యత అనమాట. ఆక్సిన్స్తోనే ట్రీట్ చేస్తారు. ఎందుకంటే తేయాకు మొక్కలు కూడా పొడుగ్గా పెరగాలి, ఎక్కడైనా కంచె కూడా మనకి పొడుగ్గా పెరగాలి కాబట్టి. తేయాకుకు పంటను పెంచటంలో, కంచెను ఏర్పరచటంలో ఉపయోగించే హార్మోన్ ఏది అంటే ఆక్సిన్. అనిషేక ఫలనాన్ని ప్రేరేపించే హార్మోన్, ఇది ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్, ఆక్సిన్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే టొమాటో అనమాట. గుల్మ నాశకాలుగా ఉపయోగించే హార్మోన్ ఆక్సిన్లు. పెస్టిసైడ్ అంటే మన కలుపు మొక్కలు ఉంటాయి కదా వాటిని. ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేయటానికి ఉపయోగించే ఆక్సిన్స్. ద్విదళ బీజ కలుపు మొక్కలు 2,4-D డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్ అనమాట. అయితే 2,4-Dని డాష్లో ఉన్న కలుపు మొక్కలను నాశనం చేయడానికి వాడతారు. పరిపక్వ ఏకదళ బీజ మొక్కలు. ఇప్పుడు ఏకదళ బీజ మొక్కలలో పెరిగే ద్విదళ బీజ కలుపు మొక్కల్ని నాశనం చేయడానికి 2,4-Dని వాడతారు. 2,4-Dని కొట్టేటప్పుడు అక్కడ ఉండే మెయిన్ మొక్క ఏకదళ బీజం కాబట్టి దానికి ఏం ఎఫెక్ట్ చేయదు. వాటి మధ్యలో ఉండే ద్విదళ బీజ కలుపు మొక్కల్ని మాత్రమే చంపుతుంది. దారు విభేదనాన్ని నియంత్రించే హార్మోన్. దారు విభేదనాన్ని ఏది నియంత్రిస్తుందంటే ఆక్సిన్. కణ విభజనలో తోడ్పడే హార్మోన్స్ ఏంటి అంటే ఆక్సిన్స్ ప్లస్ సైటోకైనిన్స్ కూడా. మొట్టమొదటిసారిగా కనుక్కున్న జిబ్బరిలిన్ డాష్ GA3, జిబ్బరిలిక్ యాసిడ్ 3 అనమాట. జిబ్బరిలిక్ యాసిడ్స్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే GA1, GA2, GA3 అలా ఇండికేట్ చేస్తాం. డాష్ మరియు డాష్ల నుంచి 100 కన్నా ఎక్కువ జిబ్బరిలిన్ను గుర్తించారు. శిలీంధ్రాలు, అగ్రశ్రేణి మొక్కలు, కొన్ని జీవుల నుంచి కూడా జిబ్బరిలిన్ని గుర్తించారు. ద్రాక్ష ఫలాలు కాడలు అంటే వృంతం పెంచడానికి ఉపయోగించే హార్మోన్ ఇది. డాష్ అంటే జిబ్బరిలిక్ యాసిడ్. కాడలు పొడుగు పెరగాలి అంటే జిబ్బరిలిక్ యాసిడే వాడతారు. యాపిల్ పొడిగెదిగి తరువాత వాటికి ఒక మంచి ఆకారం రావడానికి ఉపయోగపడే హార్మోన్ డాష్ అంటే జిబ్బరిలిక్ యాసిడ్. వార్ధక్యాన్ని అంటే జీర్ణత, సెనిసెన్స్ని ఆలస్యపరిచే హార్మోన్ ఏది? జిబ్బరిలిక్ యాసిడ్ అండ్ సైటోకైనిన్. ఫలాలు వృక్షం మీద ఎక్కువ కాలం ఉండి మార్కెట్ కాలం పొడిగించే హార్మోన్ ఏది అంటే జిబ్బరిలిక్ యాసిడ్. జిబ్బరిలిక్ యాసిడ్ను సారాయి పరిశ్రమల్లో డాష్ ప్రక్రియకు ఉపయోగిస్తున్నారు. మాల్టింగ్ ప్రాసెస్కి.
చెరుకులో కాండం పొడుగు పెరగాలంటే డాష్ కావాలి, జిబ్బరెల్లిక్ యాసిడ్. శైశవ దశలో ఉన్న కొనిఫెరస్లను డాష్తో పిచికారీ చేస్తే అవి తొందరగా పక్వం చెంది విత్తనాలను తొందరగా ఇస్తాయి, జిబ్బరెల్లిక్ యాసిడ్. పుష్పోత్పత్తికి ముందు కనుపు మధ్య భాగాలు పెరగడాన్ని డాష్ అంటారు. పుష్పించడానికి ముందు కనుపు మధ్య భాగం పెరిగితే దాన్ని ఇంటర్నోడల్ పార్ట్ పెరిగితే దాన్ని బోల్టింగ్ అంటాం. డాష్ ఆకారంలో ఉన్న బీటు క్యాబేజీలు జిఏ వలన బోల్టింగ్ను ప్రేరేపిస్తాయి. పొట్టిగా జూబుగా ఉండే వాటిని రొజెట్టి అంటాం. రొజెట్టి షేప్ అంటాం. ఈ రొజెట్టి షేప్ను తగ్గించి మనం రొజెట్టి షేప్ని పోగొట్టి మనం పెద్దగా అవ్వటానికి జిబ్బరెల్లిన్స్ని యూజ్ చేస్తే బోల్టింగ్ ప్రాసెస్ జరిగి బీట్ అండ్ క్యాబేజీ అనేవి పెద్దగా ఫామ్ అవుతాయి. సైటోకైనిన్ను మొట్టమొదటిసారిగా డాష్లో గుర్తించారు. ఆటోక్లేవ్ జరిపిన హెర్రింగ్ అనే సముద్ర చేప యొక్క పురుష బీజ డిఎన్ఏలో గుర్తించారంట. మొక్కజొన్న విత్తనాలు అంటే కార్న్ కెర్నల్స్, కొబ్బరి పాల నుంచి సైటోకైనిన్ ధర్మాలను పోలిన సహజ సిద్ధ డాష్ను వేరుపరిచారు, జియాటిన్. యాక్చువల్గా ఫస్ట్ టైం సైటోకైనిన్ని ఫిష్లో కనుక్కున్నారు. బట్ మొక్కల్లోనేమో సైటోకైనిన్ ఫామ్లో మనం సైటోకైనిన్ కనుక్కోలేదు, జియాటిన్ అనే ఫామ్లో కనుక్కున్నారు. లేత ఫలాల్లో ఉండే హార్మోన్ అంటే మనకు అర్థం ఏంటి, సైటోకైనిన్కి ఇంకో పేరు జియాటిన్ అని, ఎందుకంటే అది కెమికల్ ఫామ్లో ఒకటే అని. లేత ఫలాలలో ఉండే హార్మోన్ సైటోకైనిన్. లేతగా ఉండే ఫలాలు కణ విభజన ఎక్కడ జరుగుతుందో అక్కడ జరిగే హార్మోన్ ఏముంటుందంటే సైటోకైనిన్ ఉంటుంది. వేరు కొనలు అంటే టిప్స్లో కూడా సైటోకైనిన్ ఉంటుంది, ఆక్సిన్స్ ఉంటాయి. అభివృద్ధి చెందే ప్రకాండపు మొగ్గలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే సెల్ డివిజన్ జరుగుతుంది కాబట్టి ఏముంటుంది అంటే సైటోకైనిన్ ఉంటుంది. పత్రాలలో హరిత రేణువులు ఏర్పడడానికి కారణం సైటోకైనిన్. కొత్త పత్రాలు ఏర్పడటానికి కారణం సైటోకైనిన్. పార్శ్వ ప్రకాండం అంటే లాటరల్ షూట్ ఫార్మేషను, ప్రకాండం తయారీ, అబ్బురపు ప్రకాండం అంటే అడ్వాన్షియస్ రూట్ ఫార్మేషను జరగటానికి ఏం కావాలి అంటే సైటోకైనిన్స్ కావాలి. అగ్రాధిక్యతను, ఇది చాలా ఇంపార్టెంట్, అగ్రాధిక్యతను నిరోధించేది ఏది అంటే సైటోకైనిన్. ఎపికల్ డామినెన్సీని కనిపించేది ఆక్సిన్ అయితే అది లేకుండా చేసేది సైటోకైనిన్. అగ్రాధిక్యతని ఇది నిరోధిస్తుందంటే అర్థం పార్శ్వాధిక్యతని చూపిస్తుంది. పార్శ్వాధిక్యత అంటే ఇంగ్లీష్లో ఏమంటాము అంటే లాటరల్ బర్డ్ ఫార్మేషన్. పత్ర వార్ధక్యానికి ఆలస్యం చేసేది ఏది? సైటోకైనిన్. వార్ధక్యాన్ని కలిగించి ఆలస్యం చేసేవి సైటోకైనిన్స్, జిబ్బరెలిన్స్. వార్ధక్యానికి లోనయ్యే కణజాలాలలో పక్వం చెందే కణాలలో ఫలాలలో సంశ్లేషణ చెందే హార్మోన్ వార్ధక్యానికి లోనవుతున్నాయి ఇంకా పక్వానికి వచ్చేసాయి అంటే అందులో ఇథిలిన్ ఫామ్ అవుతుంది. మొక్కల్లో శ్వాసక్రియ రేటు వేగంగా జరగడానికి డాష్ అంటాము, శ్వాసక్రియ క్లైమాటిక్ అంటాం, క్లైమాటిక్ అంటాం. శ్వాసక్రియ వేగం పెరగటాన్ని డాష్ హార్మోన్ సహాయపడుతుంది. పక్వం చెందే ఫలాలలో ఇథిలిన్ ఉంటుంది, అదే శ్వాసక్రియ రేటును పెంచుతుంది. వార్ధక్యాన్ని ప్రేరేపించే హార్మోన్ కూడా ఇథిలినే. ద్విదళ బీజ నారు మొక్కలలో నారు సమాంతర పెరుగుదలకు అంటే అక్షం ఉబ్బడానికి, కొక్కెంలా ఫామ్ అవటానికి ఉపయోగపడే హార్మోన్ ఇథిలిన్. విత్తన సుప్తావస్థను డార్మెన్సీని తొలగించే హార్మోన్ ఇథిలిన్. విత్తనం యొక్క సుప్తావస్థను తొలగిస్తుంది ఇది. అంటే విత్తన సుప్తావస్థను ప్రేరేపించేది అబ్సెసిక్ యాసిడ్. వేరుశనగ, బంగాళదుంప విత్తనాల్లో విత్తన సుప్తావస్థను తొలగించి మొలకెత్తేటట్టు చేసే హార్మోన్ ఏంటి? ఇథిలిన్. లోతుగా ఉండే నీటిలో పెరిగే వరి మొక్కలలో కనుపు మధ్యమం పత్ర వృంతం చురుగ్గా పొడిగెదగటాన్ని ప్రేరేపించేది ఇథిలిన్. చిన్న చిన్న నారు మొక్కలు వాటర్లో ఉండిపోతే కుళ్ళిపోతాయి కాబట్టి ఇథిలిన్ కానీ స్ప్రే చేస్తే వాటి యొక్క కనుపు మధ్య భాగం పెరిగి ఆ మొక్క అనేది వాటర్తో అటాచ్మెంట్ లేకుండా ఉంటుంది. వేరు పెరుగుదల, మూలకేశం తయారీకి ఉపయోగించే హార్మోన్ ఇథిలిన్. వేర్లు బాగా పెరగాలి, మూలకేశాలు ఫామ్ అవ్వాలి అంటే ఇథిలిన్ అవసరం. వేర్లు అబ్బురపు వేర్లు ఏర్పడాలి అంటే ఏం కావాలి మనకి? సైటోకైనిన్ కావాలి. వేర్లు బాగా పెరగటానికి కావాల్సినవి ఇథిలిన్. ఇథిలిన్ కోసం విరివిగా వాడే మూల పదార్థం ఎథోపాస్ అంటాం.
ఎథోపాస్ రూపం డాష్ సజల ద్రావణం ఎక్వేషియస్ సొల్యూషన్లో ఉంటుంది. టొమాటోను, యాపిల్ను, ఫలాలను తొందరగా పక్వానికి రావడానికి కారణం ఏంటంటే ఎథోపాస్, దాన్ని ఇథిలిన్ అంటాం. పుష్పాలు, ఫలాలు రాలిపోయేటట్లు చేసేదేది? ఇథిలిన్. ఇది ఇంపార్టెంట్. దోసలో స్త్రీ పుష్పాల ఉత్పత్తిని ప్రేరేపించేది ఇథిలిన్. మొక్క జీవక్రియలను నిరోధించేది డాష్ జీవక్రియలను కానీ అంకురించటాన్ని కానీ నిరోధించే హార్మోన్ ఏమని చెప్పాను? ఎక్కడ నిరోధన వచ్చినా ABA అబ్సెసిక్ యాసిడ్. బాహ్య చర్మంలో అంటే మన పత్రం యొక్క చర్మంలో పత్ర రంధ్రాలు మూసుకుపోవడానికి గల కారణం అబ్సెసిక్ యాసిడ్, వాటర్ లాస్ని తగ్గించేస్తుంది. ప్రతిబల హార్మోన్ ఎప్పుడైతే క్లోజ్ అవుతాయో మనకి స్ట్రెస్ కండిషన్స్ అనేవి ప్లాంట్లో స్టార్ట్ అవుతాయి. అందువలన దీన్ని ప్రతిబల హార్మోన్ అని దేన్ని అంటారు అంటే అబ్సెసిక్ యాసిడ్ అంటాం. ABA డాష్కి వైరుధ్యకారిగా పనిచేస్తుంది. ఎంటగోనిస్ట్గా అంటే జిబెరెలిక్ యాసిడ్. అంగాలు రాలుట, సుప్తావస్థను నిరోధించేది డాష్ ABA అబ్సెసిక్ యాసిడ్. సుప్తావస్థను నిరోధించేది అబ్సెసిక్ యాసిడ్. అంగాలు రాలుటను నిరోధించేది అబ్సెసిక్ యాసిడ్. విత్తనం నుంచి నారు మొక్క బయటకు వెలువడే ప్రక్రియ. ఒక విత్తనం ఉంటుంది, అది బయటికి నారు మొక్క వచ్చిందంటే అర్థం సీడ్ జర్మినేషన్ అయినట్టు, విత్తన అంకురణ అంటాం. విత్తనం పెరుగుదలకు కావలసినటువంటి అనుకూల బాహ్య పరిస్థితులు లేనప్పుడు విత్తనం అంకురించలేకపోవడాన్ని డాష్ అంటారు, క్విసెన్స్ అంటాం. బాహ్య, అంతర్గత 2 పరిస్థితులు ఉంటాయి. బాహ్య పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల మాత్రమే విత్తనం పెరుగుదలను చూపించకపోతే దాన్ని క్విసెన్స్ అంటాం. బాహ్య పరిస్థితులు అంటే ఉష్ణోగ్రత, తేమ, వాతావరణం. బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అంతర పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల విత్తనం అంకురించకపోవటాన్ని డాష్ అంటామంటే సుప్తావస్థ అంటాం. దాన్ని డార్మెన్సీ అంటాం. O2 లేదా నీటిని పీల్చుకోలేని గట్టి బీజ కవచాలు ఉండటం వల్ల విత్తనం అనేది సుప్తావస్థలో ఉండిపోతుందంట. గట్టి బీజ కవచం అవటం వల్ల లోపలికి ఏమీ వెళ్ళదు. అవి చూపించే మొక్కలు ఏవి అంటే ఫ్యాబేసి ఫ్యామిలీ. గట్టి బీజ కవచం వల్ల కలిగిన సుప్తావస్థను డాష్ అనే పద్ధతి ద్వారా తొలగిస్తారు. స్కారిఫికేషన్ అంటాం. స్కారిఫికేషన్ అంటే గట్టి బీజ కవచాలని వాటి సుప్తావస్థను తొలగించడానికి ఉపయోగించే ప్రాసెస్ని మనం స్కారిఫికేషన్ అంటాం. ఆ స్కారిఫికేషన్ కోసం ఏం చేస్తాము అంటే గట్టి బీజ కవచాలను పగలగొట్టడం లేదా పలచగా అయ్యేటట్లు చేయటాన్ని డాష్ అంటాం. స్కారిఫికేషన్ పద్ధతి స్కారిఫికేషన్, ఇలా చేయటాన్ని స్కారిఫికేషన్ అంటాం. టొమాటోలో మొక్కలు విత్తనాలలో ఉండే కొన్ని రసాయనాలు డాష్ మొక్కలలో విత్తనాలలో ఉండే కొన్ని రసాయనాలు విత్తన అంకురణను నిరోధిస్తాయి. టొమాటో విత్తనాలు కొన్నిసార్లు మొలకెత్తకపోవడానికి రీజన్ ఏంటంటే వాటి ఇన్నర్గానే కొన్ని రసాయనాలు ఉంటాయంటే అవే అంకురించడానికి సహాయపడవు. మళ్ళీ వాటికి ఫేవరబుల్ కండిషన్స్ వచ్చేటప్పుడు అది టొమాటో అనేది విత్తనాల్ని మొలకెత్తుతుంది. కొన్ని వారాల నుంచి నెలల నుంచి కంటిన్యూస్గా O2 సమక్షంలో తేమభరిత పరిస్థితులలో తక్కువ ఉష్ణోగ్రత వద్ద విత్తనం అంకురణను చూపించేది ఏది అంటే పాలిగోనం అండి. కంటిన్యూస్గా మనం ఏమి ఇవ్వాలి? కొన్ని వారాల నుంచి నెలల వరకు O2 సప్లై ఇవ్వాలి. తేమ ఉండేటట్టు చూసుకోవాలి. ఉష్ణోగ్రత తక్కువగా ఉండేటట్టు చూసుకుంటే అప్పుడు మొలకొత్తే మొక్క పాలిగోనం అంటాం. విత్తన అంకురణకు కొన్ని విత్తనాలను తడి ఇసుక పిట్, ఫస్ట్ కొంచెం తడిగా ఉంచుతాం అన్నమాట. ఇసుక పిట్టు వేసి ఆ పొరల్లో మనం ఏం చేస్తాం? విత్తనాలను పెడతాం. శీతాకాలంలో ఈ విత్తనాలు అలా పెడితే అవి మొలకెత్తుతాయి అన్నమాట. అలా జరగటాన్ని ఏమంటాము అంటే స్ట్రాటిఫికేషన్ అంటాం. దట్ ఈస్ స్కారిఫికేషన్, దిస్ ఈజ్ స్ట్రాటిఫికేషన్. స్ట్రాటిఫికేషన్కు మరో పేరు అంటే పూర్వశీలత, ప్రీ చిల్లింగ్ అంటాం, అభిచర్య అంటాం. డాష్లో స్వరూపాత్మకంగా పరిపక్వం చెందని పిండము కొంతకాలంగా సంపూర్ణంగా అభివృద్ధి చెంది క్రమేణా మొలకెత్తుతుంది. దాన్ని ఎగ్జాంపుల్ రనన్క్యులస్. ఇప్పుడు కాంతి కాలం అంటే ఏంటంటే ఫోటో పీరియాడిజం అండి.
కాంతికాల ప్రమాణం ఒక నిర్దిష్ట సందిగ్ధ కాల వ్యవధి కంటే ఎక్కువగా. ఫోటో పీరియాడిజం అంటే టెంపరేచర్ మన డే టైం అండ్ నైట్ టైం బేస్ మీద చెప్తారు. డే టైం అనేదంట 14 to 16 అవర్స్ కంటే ఎక్కువ ఉండేటప్పుడు పుష్పించే మొక్కల్ని డాష్ మొక్కలు అంటారు. దీర్ఘదీప్తికాల మొక్కలు లాంగ్ డే ప్లాంట్స్ అంటాం. కాంతికాల ప్రమాణం ఒక నిర్దిష్ట సందిగ్ధ కాంతికాల వ్యవధికి తక్కువగా ఉన్నప్పుడు, అంటే 8 to 10 అవర్స్ ఉండేటప్పుడు పుష్పించే మొక్కలని హ్రస్వదీప్తికాల మొక్కలు షార్ట్ డే ప్లాంట్స్ అంటాం. కాంతికాల వ్యవధితో సంబంధం లేని మొక్కలను దీప్తికాల తటస్థ మొక్కలు డే న్యూట్రల్ ప్లాంట్స్ అంటాం. పగలు రాత్రి కాలాలకు మొక్కలు చూపించే అనుక్రియలను డాష్ అంటాం. కాంతి కాలవధి అంటాం. కాంతి నిష్కాంతి కాల ప్రేరణ భాగాలు. ఇప్పుడు నిష్కాంతి అయినా కాంతి అయినా మొక్కలో ఏ భాగాన్ని ప్రేరణ చేస్తుంది అంటే పత్రాలని. అవసరమైన కాంతి కాల వ్యవధి మొక్క బహిర్గతమైనప్పుడు హార్మోన్లు పత్రాల నుంచి డాష్లకు రవాణా చెంది పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తాయి. కాంతి మీద బేస్ అయ్యి ఫస్ట్ లీఫ్ యాక్టివేట్ జరుగుతుంది. యాక్టివేషన్ జరిగాక అక్కడి నుంచి హార్మోన్లను ప్రకాండ అగ్రభాగాలకు పాస్ అయ్యేటట్టు చేస్తుంది. స్వల్ప లేదా అతి తక్కువ ఉష్ణోగ్రత కాలంలో పుష్పోత్పత్తిని ప్రేరేపించడాన్ని డాష్ అంటాం. అట్ లో టెంపరేచర్ పుష్పోత్పత్తిని ప్రేరేపించడాన్ని వెర్నలైజేషన్ అంటాం. వెర్నలైజేషన్ కోసం శీతాకాలం రకాలను డాష్లో నాటుతారు, శరత్ ఋతువులో నాటుతారు. ఆటమన్ సీజన్లో నాటితే వాటి పుష్పోత్పత్తి అనేది శీతాకాలం టైంకి జరుగుతుంది. శీతాకాలంలో నారు మొక్కగా వెలువడుతుంది. వెర్నలైజేషన్కి ఇంకో ఎగ్జాంపుల్, వెర్నలైజేషన్ ట్రీట్మెంట్ దేనికి చేస్తున్నారు అంటే ద్వివార్షిక మొక్కలను కోల్డ్ ట్రీట్మెంట్కి చేస్తున్నారు. నిష్పత్రణం అంటే మొక్కల నుంచి పత్రాలు మొత్తం రాలిపోవడాన్ని నిష్పత్రణం అంటారు. ఇది ఓవరాల్గా ప్లాంట్ గ్రోత్ అండ్ రెగ్యులేషన్ నుంచి బిట్స్ అండి. బోటనీ, జువాలజీ, ఇంటర్ మొత్తం లెసన్స్ అన్నీ బిట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్.